24వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోద్ది. అంతము వరకు ఎవరైతే సహిస్తారో వాడు మాత్రమే రక్షించబడతారు. రాకడ సూచనలు నాలుగో భాగంలో, అంటే ఒక్కొక్క దాంట్లో 3 భాగాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఇది 4వ భాగం. ఇందులో ఒక 3 అంశాల గురించి మనం నేర్చుకుందాం. అందులో మొదటిది, అక్రమము పెరిగిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దామండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు. దేవనైనా రాకడ సూచనలు 4 అనే ఈ భాగం కింద, అంశం కింద మీ యొక్క రాకడ సూచనలు మేము ధ్యానించుచుండగా సహాయం చేసి, దేవనైనా మేము నేర్చుకోగలుగుటకు మీరే కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తారు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు తేదీ ఏంటో మనకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభు సూచనల గురించి, సీజన్ గురించి అయితే మనకు తెలుస్తుంది. ఆయన ద్వారం దగ్గరే నిలబడ్డారు, తలుపు దగ్గరే నిలబడ్డారు, రావటానికి సిద్ధంగా ఉన్నారని పరిశుద్ధ లేఖనాలు చెప్తా ఉన్నాయి. అందులో నిన్నటి దినాన్ని మనం ధ్యానించుకున్నట్లుగా తెలివి అధికమైపోతుంది. ఆ తర్వాత రకరకాల ప్రజలు రకరకాల ఊరులు తిరుగుతూ ఉంటారు. అందులో వాస్కోడిగామా గురించి, కొలంబస్ గురించి కూడా మనం ధ్యానించుకున్నాం. ఈ దినాన అక్రమము పెరిగిపోతుంది, అంటే క్రమం తక్కువైపోయి అక్రమం అనేది పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రేమ చల్లారిపోతుంది. మార్కు లుకాడో అనే ఒక దేవుని సేవకుడు చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడ వలన ఆయన యొక్క ఘనకార్యములు, ఆయన స్వస్థత కార్యములు, ఆయన అద్భుతాలు, ఆయన మహిమ మనం అనుభవిస్తున్నాం. అదేవిధంగా ఆయన 2వ రాకడలో కూడా ఆ ఘనమైన ఆ కార్యాన్ని గురించి మనం చూడడానికి ఎదురు చూచువారిగా మనం ఉండాలి, సిద్ధపడేవారిగా మనం ఉండాలి అని మార్కు లుకాడో అని ఒక దేవుని సేవకుడు అందరినీ హెచ్చరించాడు. చాలామంది మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు, కానీ ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు గనక ఈ రాకడే రాత్రే 2వ రాకడ వస్తే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆయన సూచనలన్నీ ఆల్మోస్ట్ జరిగిపోతున్నాయి. ప్రేమ చల్లారిపోతుంది, తరువాత అక్రమం పెరిగిపోతూ ఉంది, తరువాత అనేకులు అంత్యక్రీస్తులు వచ్చారు, అబద్ధ ప్రవక్తలు వచ్చారు, తెలివి పెరిగిపోయింది. తర్వాత దానియేలు కలభావంలో పాదాలున్న ఐక్యత లేని రాజ్యం, ప్రజాస్వామ్య రాజ్యం, ఐక్యత లేనిది అనంటే ఆ ప్రజాస్వామ్య రాజ్యంలో మనం ఉన్నాం. ఒకవేళ దేవుడు ఇప్పుడే వస్తే ఇంతమంది ఇంచుమించు మనం ఇప్పటికే ఒక 120 మంది భక్తుల స్టేట్మెంట్స్ మనం ధ్యానించాం ఈ 16 భాగాల్లో. ఒక్క స్టేట్మెంట్ అయినా కళ్ళు మూసుకుని మీరు చెప్పగలరా అని అంటే, మీరందరూ ధ్యానంలో ఉంటారు కాబట్టి ఎప్పుడు అంత తొందరగా బయటికి రాలేవు. ఆ విషయం నాకు తెలుసు, కానీ మరొక్కసారి హెచ్చరిస్తుంది ఏంటి అని అంటే, రాకడకు మనం సిద్ధంగా ఉండాలి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం ప్రకారం ఆత్మ పొందిన వారమై ఆ రాకడకు మనం సిద్ధంగా ఉండాలి. ఈ విషయం అనేక సేవకులు చెప్పారు. కొందరు దేవునికి స్తోత్రం, ఇప్పుడు చెప్పింది గుర్తుంటుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 10వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపించుకొలది. ఏ దినము సమీపించుకొలది? యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడనే అద్భుత దినము. దేవునికి స్తోత్రం. ఆ దినాన ఆకాశం నుండి ఆయన దిగుతూ ఉంటే భూమి మీద నుంచి మనం పైకి వెళ్తాం. ఎంత గొప్ప విషయం చూడండి. ఒక ప్రియుడు ఊరు నుంచి వస్తున్నాడంటే ప్రియురాలు ఎంత వేగిరపడి, ఎంత అత్యాశక్తితో, ఎంత సంతోషంతో, ఇక లోకమా పట్టించుకోదు, ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అని ఏం పట్టించుకోరు. ఆ ప్రియుడు ప్రియురాలు వాళ్ళు వెళ్ళిపోయి ఒక్కసారి గట్టిగా ఒకరినొకరు హత్తుకుని ఒకరినొకరు ఇంకా కళ్ళల్లో కళ్ళు పెట్టి అసలు ఆ పరిస్థితే వేరుగా ఉంటుంది. అదే యేసుక్రీస్తు అనే వరుడు 2వ రాకడలో దిగి వస్తూ ఉంటే క్రీస్తు సంఘము అనే వధువు ఎదుర్కొంటూ ఉంటే అసలు ఆ కలయిక అదొక పెద్ద అద్భుతం. అద్భుతం.
ఈ ప్రపంచంలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి, 8 అద్భుతాలు 9 అద్భుతాలు, లేకపోతే వేలాడే తోటలు నెబుకద్నెజరు సమయంలో అవి ఎంత అద్భుతాలైనా అన్నిటిని మించిన అద్భుతం రెండవ రాకడలో వరుడైన యేసు వధువైన సంఘం కలుసుకోవటం. ఆ దినమును గురించి చదవండి. చూచిన కొలది ఇప్పుడు అంత్య దినాల్లో మనం ఉన్నామని చెప్పి ఈ ప్రకటన గ్రంథం మొదలెట్టిన దగ్గర నుంచి ఇంచుమించు 2.5 నెలల నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ రాకడ దినం కొరకు మనం ఎదురు చూస్తా ఇంకా జాగ్రత్తగా ఉండాలని అలనాడు ఎప్పుడో 1వ శతాబ్దంలోనే పౌలు గారు హెబ్రీ సంఘానికి రాశాడు ఈ మాట. ఏమంటే ఇప్పటికీ 2024 సంవత్సరాలు అయింది. ఒక్క మాట నిక్కచ్చిగా మాట్లాడుకుంటే మనం ఎవరో రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. గుండె మీద చేసుకుని నిజం చెప్పండి. ఒకటే మాట, ఒక దినము మన జీవితాల్లో గడుస్తుంది అని అంటే ఒక రోజు మనం రాకడకు దగ్గర అవుతున్నామని లెక్క. ఒక దినం మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోతుంది అని అంటే ఈ దినం కంటే రేపటి దినాన్న దేవుని కొరకు అత్యాశక్తితో మనం చూసేవారిగా ఉండాలి. ఒక దైవజనుడు మన భారతదేశానికి చెందిన దైవజనుడే, ఆయన బెంగళూరులోనే ఉంటారు, ఎస్ఆర్ మనోహర్ గారని. ఆయన ఒక ప్రసంగం చేస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నిన్న యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించి ఈ రోజున పునరుద్ధానుడై రేపటి దినాన రాకడైతే మీరు ఎంతమంది ఎత్తబడతారు? అర్థమవుతుందని మరొకసారి చెప్తాను. నిన్నటి దినాన్న యేసు ప్రభు సిలువ మరణం పొంది ఈ దినాన్న పునరుద్ధానుడై రేపటి దినాన్న యేసు ప్రభు రెండవ రాకడకు వస్తే ఎత్తబడే గుంపులో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది ఎత్తబడతారని నేను అడగలేదైనా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మనం సిద్ధంగా ఉన్నామా? ఒకవేళ లేని పక్షంలో ఈ భక్తి ఇదంతా ఎంతవరకు తీసుకెళ్తుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి దేవుని ఎదుట జాగ్రత్తగా ఉందాం. ప్రకటన గ్రంథం వినటానికి చాలా బాగుంటుంది, ప్రకటన గ్రంథం అంతా బాగుంటుంది, కానీ దాన్ని అనుభవించాలి. అందుకనే 1వ అధ్యాయం 3వ వచనంలో అన్నారు, దీనిని చదువువారు వినువారు. 21వ అధ్యాయంలో ఏమన్నారు? గైకొనువారు. మొదటి అధ్యాయంలో చదవాలి వినాలి ధన్యత వస్తుంది, ఓకే. 21వ అధ్యాయం వచ్చేసరికి దీనిని గైకొనువారు. మనం ఎంతవరకు ప్రకటన గ్రంథాన్ని గైకొంటున్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. జరిగేవన్నీ జరగక మానవండి. యేసుక్రీస్తు రాకడ కూడా జరుగుతుంది. ఒకవేళ మన టైంలో ఆయన రాకడొస్తే మన పరిస్థితి ఏంటి? అయితే ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్త 24వ అధ్యాయం 12-13 ప్రకారం అందరూ కాదు, అందరిలో కొందరు అక్రమం పెరిగిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. ఎఫెసు సంఘానికి దేవుడు ఒక వార్నింగ్ ఇస్తూ ఏమని చెప్పాడు? ఆయన మొదటి ప్రేమను నీవు వదిలితివి, మొదటి ప్రేమ నీ దగ్గర తగ్గిపోయింది, మరలా నువ్వు ఆ ప్రేమను తెచ్చుకుంటే తప్ప నేను నీ దగ్గర నుంచి ఆ దీపస్తంభాన్ని తీసివేస్తాను, జీవవృక్ష ఫలాలు నీకు ఇవ్వను, మొదటి ప్రేమ నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో ఆ ప్రేమ కావాలి అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రేమ తగ్గిపోయింది, చాలామందిలో అనురాగం తగ్గిపోయింది, ఆప్యాయతలు తగ్గిపోయినాయి. ఇంతవరకు కుటుంబం కలిసి ఉంటే ఉమ్మడి కుటుంబం అనేవారు. 10 మంది అన్నదమ్ములున్న ఒకే కుటుంబం, ఒకే వంట, ఒకే కూర, ఒకే డ్రెస్, అందరికీ మిలిటరీ డ్రెస్ లాగా. ఇప్పుడు 2 అన్నదమ్ములు కలిసి ఉండాలి అని అంటే అది చాలా కష్టమైపోతుంది. ఒకవేళ మేము ఎవరైనా ఉమ్మడి కుటుంబం అంటే అవునా ఈ కాలంలో కూడా ఉమ్మడి కుటుంబం అనే ఆశ్చర్యపడే స్థాయిలో జనాలు తయారైపోయారు. తిమోతికి పౌలు గారు రాస్తూ 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ తిమోతి 3:3 అనురాగరహితులు ఏమిటంటే చాలండి. ఎవరండి? అనురాగరహితులు అంత్య దినాలలో 2వ వచనంలో ఉంటుంది, ఒకసారి చదవండి అక్కడి నుంచి. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయత కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు. ఇదంతా అంత్య దినాలలో ఉండే బ్యాచ్ అండి. ఇప్పుడు దాకా పృథ్వీ గారు చదివారే కిరాణా లిస్టు, ఆ లిస్టులో ఒకడు అనురాగరహితులు. కొత్త నిబంధనలో దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్ని? మీకు వందనాలు, దేవుడికి స్తోత్రాలు. 2 ఆజ్ఞలండి. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించాలి. ఈ ప్రేమ అనేది కరువైపోయింది, అనురాగ రహితులు అయిపోయారు. ఏమండి?
దేవుడు అంటాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన రాకడలో నేను ప్రేమను కనుగొంటానా, ఈ విశ్వాసాన్ని కనుగొంటానా. ప్రేమహీనత ఎక్కువైపోతుంది, ప్రేమలో కపటం ఎక్కువైపోతుంది, ప్రేమలో నటన ఎక్కువైపోతుంది. ఏమండి, చాలామంది ఈ మధ్యన ఎక్కువగా వస్తున్న కాల్స్ ఏంటి అని అంటే, ఇంతవరకు ఎక్కువగా హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడు ఆంధ్రాలో కూడా వస్తున్న కాల్ ఏంటంటే, మా ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, లేకపోతే మా భార్య నన్ను పట్టించుకోవట్లేదు. ఎలాగో భార్యల సంఘాలు, స్త్రీ సంఘాలు చాలా ఉన్నాయి. రీసెంట్గా తణుకులో కూడా భర్తల సంఘం, బాధితుల సంఘం, భార్య బాధితుల సంఘం అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యింది. ఏమంటే ఎందుకు అని అంటే, ప్రేమ లేకపోవడం వల్ల. పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్నంత, పెళ్లి చేసుకున్న 3 నెలలు ఉన్న ప్రేమ 3వ నెల తర్వాత ఇంక ఉండదు. ఏమంటే అప్పుడు దాకా హనీ బనీ ఇవన్నీ ఉండి, ఇక ఆ తర్వాత ఒకసారి డాంకీ పంకీ ఇలాంటివి వచ్చేస్తాయి. ఎక్కడ లేని జంతువులన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. అయితే ఒక ఆయన అంటాడండి, మనం ప్రతిసారి ప్రపంచంలో జరుగుతున్న ఒకవేళ ఈ అంశాలన్నిటినీ ప్రేమ గురించి మనం చదువుకుంటే, ఒక ఆయన కవిత్వం రాశాడట. ఏమని? తన ప్రియురాలను ఊహించుకుని, అమ్మ ప్రియురాల, ప్రేయసి నిన్ను గుర్తు చేసుకున్నప్పుడల్లా, ఆ ప్రేయసిని ఈ అయ్యగారు గుర్తు చేసుకున్నప్పుడల్లా ఒక్కొక్క గులాబీ మొక్క నాటితే ప్రపంచం అంతా గులాబీ మొక్కలు అయిపోద్దట. ఈ మనుషులు ఎవరు ఉండరు, గులాబీ మొక్కలే కనపడతాయట. ఏమండి, ఈ అయ్యగారేమో ఇంటిని పట్టించుకోడు, ఇల్లేమో ముళ్ళకంపలా చేసేస్తాడు. వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళతో పుట్టిన ఎవరిని పట్టించుకోడు. ప్రేయసిని మాత్రం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా గులాబీ మొక్క నాటేస్తాడట. ప్రపంచం అంతా గులాబీ మొక్కల్లాగా అయిపోద్దట. ఇప్పుడు అంతా అలాగే ఉంది, ఆర్టిఫిషియల్ ప్రేమ. ఎవ్వరు ప్రేమ అనేది లేదు. ప్రేమించుకోవటం అని, నిజమైన ప్రేమ అనేది ఎక్కడ దొరకట్లేదు. నిజ ప్రేమికుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. ఆయన 2వ రాకడలో సూచనలుగా చెప్పింది ఏంటి అని అంటే, నా రాకడ సమయంలో ప్రేమ అనేది ఎక్కడా దొరకదు. అలాగని నేను ప్రేమిస్తాను, నేను ప్రేమ స్వరూపినని ఎంత తెలియజేసినా క్రీస్తు దగ్గరికి వచ్చే వారి సంఖ్య మాత్రం దినదినము తక్కువైపోతూ ఉంది. చాలామంది క్రైస్తవులు కూడా మారు మనసు పొందిన తొలి దినాలలో ఉన్న ప్రేమ, మారు మనసు పొందిన బాప్తిజం తీసుకున్న మొదటి దినాలలో ఉన్న ఆ పరిశుద్ధ లేఖనాల పట్ల ఆ ధ్యాస 3 నెలలు 4 నెలలు పోయిన తర్వాత, లేదన్నా ఒక శ్రమ వచ్చిన తర్వాత, లేదు అని అంటే ఏదైనా కష్టం వచ్చిందంటే బైబుల్ని తర్వాత వాటన్నిటిని పక్కన పెట్టి పైకి మాత్రం క్రైస్తవులుగానే ఉంటారు, కానీ తర్వాత ఈ లోక నటనలో వారు మునిగిపోతారు. ప్రేమ కరువైపోతుందని యేసుక్రీస్తు ప్రభు ఈ 2వ రాకడ గురించి చెప్పారు. ఈ ఎవరైతే క్రైస్తవులు బాప్తిజం తీసుకుని యేసుక్రీస్తు రక్తం చేత కడుగబడ్డారో వారు మరలా తిరిగి లోకంలోనికి వెనక్కి వెళ్ళిపోవటాన్ని బైబిల్ ఏముంటుందంటే అపోస్టసీ అని అంటుందండి. అపోస్టసీ అని అంటే పాపము, లేకపోతే నేరము. ఒక ఆవిడ, విశాఖపట్నంలో ఒక ఆవిడ ఉంది. వాళ్ళ ఆయన గారట చాలా భక్తిగా ఉండేవాడు, చాలా ప్రేమగా ఉండేవాడు. ఈవిడ గారు ఎక్కడో ఎగ్జిబిషన్లో ఒకసారి ఒక పుస్తకం తీసుకొచ్చి ఆయనకి ఇచ్చిందట. చార్లెస్ డార్విన్ గారి బుక్ తీసుకొచ్చి, బుక్ చదవండి బాగుంటుంది అని ఇచ్చిందంట వాళ్ళ ఆయనకి. వాళ్ళ ఆయన గారు ఆ బుక్ చదివి డార్విన్ చెప్పిందే కరెక్ట్, కోతిలో నుంచే మనిషి వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు సృష్టిస్తే లేకపోతే చేత్తో మనిషి రాలేదు అని అటువైపు మారు మనసు పొందాడట. ఆవిడ గారు పుస్తకం తీసుకొచ్చి జాగ్రత్తగా బైబిల్ చదవమన్నట్టుగా పుస్తకం చదివితే మంచి క్రైస్తవుడల్లా మారు మనసు పొంది వెనక్కి వెళ్ళిపోయి ఆఖరికి దేవుడు లేడు అనే పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఆవిడ తర్వాత ఎంత ప్రార్థన చేసినా కానీ జరిగేది ఏమీ లేదు. ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కువగా ఎక్స్ క్రిస్టియన్ అనే ఒక ఛానల్ చాలా ఫెమిలియర్ అయిందండి. మంచి కుర్రోడు కూడా, అతను మహా అయితే ఒక 28-29 సంవత్సరాలు ఉంటాయి అంతే. ఆయన ఒక పాస్టర్ గారి దగ్గర పనిచేశాడు. ఒకసారి నేను చెప్పాను కూడా ఇతని గురించి. అనేకలు పాస్టర్ని చూసి ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి దిగజారిపోయి అనేకులను దిగజార్చడానికి ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. ఈ ఎక్స్ క్రిస్టి అనే ఛానల్లో 2-3 రోజుల క్రితం బెరాకా మినిస్ట్రీస్ అని హైదరాబాద్లో ఒకటి ఉంది. మన పేర్లు వద్దులేండి, రాజమండ్రి గొప్ప సేవకుని అక్కగారిని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ బెరాకా మినిస్ట్రీస్లో ఒక పాస్టర్ గారిని చంపేశారని ఆ పాస్టర్ అమ్మగారు వచ్చి ఎక్స్ క్రిస్టియన్ అనే ఛానల్లో రకరకాలుగా క్రిస్టియన్స్ గురించి, పాస్టర్స్ గురించి మామూలుగా మాట్లాడట్లా. అంటే నేను ఆ ఛానల్స్ చూడమని చెప్పట్లేదు కానీ మన విశ్వాసానికి, మన యొక్క దేవునిలో ఉన్న వేరు అరాచకాలు, అది మన జాన్ వెస్లీ గారు వాళ్ళ మేనమామ గారిది. ఏమండి, అలాగే హైదరాబాద్లోని ఇంకొక ఆయన ఏమయ్యాడు అని అంటే, ఈ శివశక్తి అనే కరుణాకర్ దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్తున్నాడు.
ఓ పాస్టర్ గారు 12 వారాలు ఉపవాసం ఉండమన్నాడు, ఉన్నాము, పిల్లలు పుట్టలేదు. 24 వారాలు ఉండమన్నాడు, ఉన్నాము, పిల్లలు పుట్టలేదు. 40 వారాలు ఉండమన్నాం, పిల్లలు పుట్టలేదు. సరే మీ ఇంట్లో మేము వచ్చి 12 వారాలు ప్రార్థన చేస్తారన్నారు, చేయమన్నాం, కానీ పిల్లలు పుట్టలేదు. ఆ యేసుక్రీస్తు అనేది అబద్ధం, అసలు లేదు, పిల్లలు పుట్టరు. కాబట్టి నేను మరలా మారు మనసు పొంది శివసేనలో శివభక్తిలో జాయిన్ అయిపోతున్నాను అని. ఇంతకీ ఆ పాస్టర్ గారు చెప్పింది ఏంటి అని అంటే, వాగ్దానాల మీదే మాట్లాడారట. యేసు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని. తప్పు ఎక్కడ జరుగుతుందంటేనండి, పాస్టర్ల వల్ల కూడా. పాస్టర్లు అనేవాళ్ళు ఏం చెప్పాలి అని అంటే, క్రీస్తు మరణ పునరుద్ధానాల గురించి, జనన మరణ పునరుద్ధానాల గురించి వాక్యం చెప్పాలి. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు లేచాడు, నిన్నేం చేస్తాడు, ఆయన వచ్చిన ప్రత్యేకత ఏంటి, నిన్ను ఎలా తీసుకెళ్తాడు, నువ్వు ఎలా రక్షించబడతావు అని చెప్పకుండా యేసు ప్రభు దగ్గరికి వస్తే ₹1,00,00,000 వస్తాయి, యేసు ప్రభు దగ్గరికి వస్తే డూప్లెక్స్లు వస్తాయి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పడం వల్ల ఈ వేరు సరిగ్గా లేక దారిన పడిన విత్తనం ఏ విధంగా అయితే అప్పటికప్పుడు మనిషి వెంటనే ఎండిపోద్దు, అలాంటి విశ్వాసాలు ఎక్కువైపోయి ప్రేమలు చల్లారిపోయి క్రీస్తు రాకడికి దగ్గర అయిపోతున్నాయి. ఇప్పుడు మరి ఇంకో వచనం చూద్దామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనం. దేవునికి స్తోత్రం. మీ ఇద్దరికి అర్థమవకపోవచ్చమ్మా, ఎందుకంటే ఇది కంటిన్యూగా వస్తుంది కాబట్టి మీకు కొద్దిగా ఇదిగా ఉన్నా కానీ. 24:9. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమలో, ఎప్పుడు రాకడ సమయంలో ప్రేమ చల్లారిపోద్ది, ఒక సైన్. రెండవది, రాకడ సమయంలో ఏం చేస్తారట, జనులు శ్రమల పాలు చేస్తారు, చంపేస్తారు. ఈ శ్రమల పాలు చేయటం అనేది 1వ శతాబ్దం నుంచి ఉంది. 1వ శతాబ్దంలో ఉన్న సంఘం ఏంటి, ఎఫెసు సంఘం ఎలాగా హతసాక్షుల్ని చేసేసిందో, శ్రమలు అనేవి సంఘానికి ఎప్పుడు వస్తూనే ఉంటాయండి. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఎంత శ్రమ వస్తుందో సంఘం అంతా డెవలప్ అవుతుంది. హతసాక్షుల రక్త బిందువులే క్రీస్తు సంఘానికి విత్తనాలు. కాబట్టి ఇక్కడ వాక్యం రాకడ సమయంలో ఏం జరుగుతుందంటే, అనేకులు శ్రమలు పొందుతారు, చంపెదరు, సకల జనుల చేత ద్వేషించబడతారు. ఇప్పుడు ద్వేషించబడుతున్నావా లేదా? ఏమంటే క్రైస్తవులు అని అంటే తిట్టనోళ్ళు లేరు. క్రైస్తవులు సహితం ఏమంటే నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. సినిమా పాట పెట్టుకెళ్ళినంత పబ్లిక్గా మనం మొబైల్లో క్రిస్టియన్ సాంగ్ అనేది పెట్టుకెళ్ళాలి. 10 మంది ముందు హల్లెలూయా అని అన్నాము అని అంటే ఎదుటోళ్ళు పేరు పెట్టేస్తారు మనకేమని, ఇది హల్లెలూయా బ్యాచ్రా, ఇది స్తోత్రం బ్యాచ్రా. ఒకవేళ అలా హల్లెలూయా అన్న తర్వాత మనం ఏదైనా అబద్ధం చెప్పామనుకోండి, వాళ్ళే మనల్ని ఒక ఆట ఆడేసుకుంటారు. హల్లెలూయా బ్యాచ్ అయ్యండి యేసు ప్రభువుని నమ్ముకుని కూడా, ప్రభువుని నమ్ముకుని దేవుని నమ్ముకుని అబద్ధాలు ఆడుతున్నారని. వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, మనం ఏ చిన్నది చేసినా చేయకపోయినా కానీ జనాలు ద్వేషించే పరిస్థితిలోనికి మనం వస్తాం. ఎందుకు అని అంటే కడవరి దినాలలో, రాకడ దినాలలో వీళ్ళు ద్వేషించబడడం అనేది సర్వసహజం అయిపోయింది. ఏమండి? కాబట్టి ఇవన్నీ గ్రహించుకుని మనం దేవుని ప్రేమలో ఎదుగుతూ క్రీస్తు ప్రేమలో వేరుపారిన వారమై దేవుని యొక్క రాకడకు సిద్ధపడే వారిగా మనం ఉండాలి. ఏమంటే అనేక ఛానల్స్ యూట్యూబ్లో కూడా ఇవే వస్తున్నాయి అనుకోండి, యేసుక్రీస్తుని గురించి, లేకపోతే పాస్టర్స్ని. ఈ పాస్టర్లు కూడా అలాగే, వీళ్ళు ఏదో వాదించుకోవడానికి అక్కడికి వెళ్ళిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడేసేసుకుని క్రిస్టియానిటీని తీసుకెళ్ళి దూషణ పాలు చేస్తున్నారండి. అయితే అంత్య దినాలలో సత్యం అనుసరిస్తే మనం ఏ విధంగా ద్వేషించబడతాం అనేది యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే ఒక మాట చెప్పారు. 5వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యులు. మీరు ఎప్పుడైతే ఎప్పుడు చెప్పారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభు సేవ ప్రారంభించి కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడే, నా నిమిత్తమే జనులు మిమ్మల్ని హింసిస్తారు, ద్వేషిస్తారు, అప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ఇప్పుడు మీకు తిమోతి పత్రికలో కూడా ఇంకో మాట ఉంటుంది, సద్భక్తి చేయను ఉద్దేశించు వారు హింస పొందుతారు. అంటే కరెక్ట్ క్రిస్టియానిటీ, యేసుక్రీస్తు మార్గంలో ఎవరైతే తూచా తప్పకుండా నడుస్తారో వారిని ఏం చేస్తారట? హింస పెడతారు. ఇప్పుడు మనకి హింస కలగట్లేదు అని అంటే మనం సద్భక్తి చేస్తున్నట్ట, లేకపోతే మామూలు ఉత్తుత్తి భక్తి చేస్తున్నట్ట?
ఉత్తుత్తి భక్తి. సద్భక్తి చేసామని అంటే తప్పకుండా అబద్ధాలు ఆడకూడదు. ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత అబద్ధాలు ఆడకుండా నేను ఉంటాను అని ఉన్నామనుకో, ఊరుకుంటారండి? ఊరుకోరు. ఎక్కడికి వెళ్ళినా కానీ అబద్ధం అనేది చాలా మెయిన్ రోల్ పోషించేస్తుంటుంది. సద్భక్తి చేయట్లేదనే లెక్క. ఒకవేళ ఇప్పుడు మనం సద్భక్తి చేయదలిచినప్పుడు తప్పకుండా లోకం మనల్ని ద్వేషిస్తూ ఉంటుంది. అలా ద్వేషిస్తున్నారని చెప్పేసి వాళ్ళు రకరకాలుగా హింసలు పొందాలి, లేకపోతే అలాగైపోవాలి ఇలాగైపోవాలని మనం ప్రార్థన చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువుని అంత హింసించినా కానీ ఆయన చేసిన ప్రార్థన ఏంటి అని అంటే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అనే ప్రార్థనే మనం చేయాలి తప్ప. ఎందుకనంటే దేవుడు చెప్పాడు, మిమ్మల్ని ద్వేషిస్తారు, ప్రేమ చల్లారిపోతుంది. అంటే మనం రాకడికి సమీపిస్తున్నామని, పరిశుద్ధ గ్రంథం అనేది సత్యవేద గ్రంథం అని, యేసుక్రీస్తు మాటలు సత్యమని, ఆయన మాటలు కల్పనా కథలు కాదని, ఇవి నెరవేరుతున్న ప్రవచనాలని మనం ఎరిగిన వారమై దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించాలి. అదే కదా యెహోవా యందు ఆనందించువారు నూతన బలమును పొందుతారు. మనం ఎప్పుడైతే ఈ వాక్యాలను బట్టి వాళ్ళు ద్వేషిస్తున్నా దూషిస్తున్నా ఎప్పుడైతే మనం దేవుని యందు ఆనందిస్తామో మనం బలాన్ని పొందుకుంటాం. ఆ శ్రమలను తట్టుకోగలిగిన బలం దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఈ మధ్య కాలంలో ఈ 10 సంవత్సరాల్లో యూదుల్ని నశింప చెయ్యాలి అని ఒక యూనియన్ యాంటీ సెమినిజం అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూదులు ఎక్కడ కనపడితే అక్కడ వారిని చంపేయాలి, యూదులను చంపేయాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, కడవరి దినాలలో అనేకులు ద్వేషించబడతారు, అనేకులు శ్రమ పొందుతారు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఆ వాక్యమునకు లేకపోతే ఆ రాకడ సూచన ప్రవచనానికి అనుగుణంగా ఈ యాంటీ సెమినిజం అనేది, నేను వీడియో పెట్టినప్పుడు దాని లోగో అవన్నీ మీకు వీడియోలో అప్లోడ్ చేస్తానండి. యాంటీ సెమినిజం అనేది విపరీతం అయిపోయింది. అంత్య దినాల్లో ఇది జరగాలి. అయితే క్రైస్తవులు దేవుని బిడ్డలే, యూదులు దేవుని బిడ్డలే. క్రైస్తవులు దేవుని బిడ్డలే, యూదులు దేవుని బిడ్డలే. పాత నిబంధనలో యూదులు దేవుని బిడ్డలు, కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు రక్తము చేత కడుగబడిన వారు యూదుడే కానీ, గ్రీసు దేశస్థుడే కానీ, భారతీయుడే కానీ, శ్రీలంకోడే కానీ, ఎవరైనా కానీ మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఒప్పుకొని పాప క్షమాపణ పొంది ఆత్మను పొందిన ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలే. అయితే లేఖనాలు ఏం చెప్తున్నాయి అంటే, యోనా గారు కానీ, రోమాపత్రికలో పౌలు గారు కానీ, లేకపోతే ప్రవక్తలు కానీ చెప్పే మాట ఏంటంటే రక్షణ యూదుల వలనే. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు కూడా యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ఏమని చెప్తారు అని అంటే, అమ్మ యూదుల వలన రక్షణ కలుగుతుంది. అలాగని చెప్పేసి ఇప్పుడు చాలామంది ఏమంటారంటేనండి, అసలు క్రైస్తవులు అనేవాళ్ళు యూదులకు సపోర్ట్ చేయొచ్చా? యూదుల కోసం యూదులు ఇంత హింసించబడుతున్నారు కదా, అప్పుడు యాంటీ సెమినిజం అనేది యూదుల్ని చంపేయాలని ఒక ఆర్గనైజేషన్ వచ్చింది కాబట్టి మనం యూదుల పక్షాన ప్రార్థన చేయొచ్చా అని చాలామంది, కొంతమంది మన సంఘాల్లోనే, ఇండియాలో కూడా ఉన్నాయి ఆ సంఘాలు, వాళ్ళు ఆ యూదుల గురించి కానీ ఇశ్రాయేల్ గురించి కానీ వాళ్ళు ప్రార్థన చేయరు. వాళ్ళు ఏమంటారంటే, ఆత్మీయ ఇజ్రాయేలీలు మనమే, సున్నతి పొందిన ఇజ్రాయేలీలు మనమే, ఆత్మ సున్నతి పొందిన వారు మనమే, కాబట్టి మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి కానీ భూభాగం మీద ఉన్న ఇజ్రాయేలు కొరకు ప్రార్థన చేయవసరం లేదు అని అంటారు. వారు ఈ 122వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి చదివితే బాగుంటుంది. యెరూషలేము కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేమా నీ క్షేమమును ప్రార్థన చేస్తాను. ఇంకొకటి మాట్లాడారు, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు అని ఇక్కడ లేఖనాలు చెప్తుంటే వీళ్ళు ఏమంటారంటే, ఇజ్రాయేల్ కోసం ప్రార్థన చేయొద్దు, యెరూషలేమును ప్రేమించాల్సిన అవసరం లేదు. కాకపోతే వీళ్ళు చెప్పిన వాళ్ళందరూ ఏంటో తెలుసా, వీళ్ళే ముందు ఫ్లైట్ ఎక్కి అక్కడ చూడడానికి వెళ్ళొచ్చేవాడు. నువ్వు అంత ప్రేమించినప్పుడు అడిగి చూడాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, యెరూషలేమును చూడాలి. మనం ప్రార్థన చేస్తే చూసి ప్రార్థన చేయమని లేఖనాల్లో దేవుడు ఎక్కడా చెప్పలేదు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం ఇక్కడ నుంచి అప్పుడు యుద్ధం జరుగుతుంది, మనం ప్రార్థన చేసాం, దేవుడు ఆలకించారని నమ్ముతున్నాం, దేవుడు ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి యెరూషలేము కొరకు మనం తప్పక ప్రార్థన చేయాలి. ఏమండి, కొత్త నిబంధనలో సిలువ ద్వారా రక్షణ పొందాము, అంతకుముందు యూదుల ద్వారా వాళ్ళకి రక్షణ. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలు యూదుల ద్వారానే రక్షణ, క్రొత్త నిబంధనలు సిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారానే రక్షణ మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ యాంటీ సెమినిజం అనేది కూడా రాకడకు ఒక సూచనను నెరవేర్చడానికి ఏర్పడిన
ఆర్గనైజేషన్. అయితే ఈ కొంతమంది ఎలాగా ఈ యూదుల్ని అంతమొందించాలి, లేకపోతే క్రీస్తు రాకడలో ఈ క్రీస్తు సంఘాన్ని, యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని ఏ విధంగా ద్వేషిస్తున్నారని ఒక 3-4 చూసుకుని మనం ముందుకు వెళ్దామండి. 2005 సంవత్సరం నుంచి 2013 సంవత్సరం వరకు ఇరాన్ అధ్యక్షుడు మహమ్మద్ అహ్మద్ నిజాద్ అట. ఏం పేరండి ఆయన పేరు? మహమ్మద్ అహ్మద్ నిజాద్. ఈయన గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ప్రతిరోజు ఈయన టీవీ ఛానల్లోనికి వచ్చి లైవ్లోకి వచ్చి మాట్లాడేవాడు. ఏమని మాట? ఆయన మాట ఒకటే స్లోగన్: భూమి మీద ప్రపంచ పటంలో యూదా దేశం అనేది, ఇజ్రాయేల్ దేశం అనేది లేకుండా తుడిచిపెట్టుకుపోయేటట్టుగా నేనే చేస్తాను. యూదా దేశాన్ని, అది ఇజ్రాయేల్ దేశాన్ని నాశనాన్ని నేనే చేస్తాను, నేను వారందరినీ చంపేస్తానని చెప్పి ఈయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. అయితే వాక్యం చెప్తుంది 121 కీర్తనలో, ఇజ్రాయేలును కాపాడువాడు ఉలుకడు నిద్రపోడు. ఏమండి అంటే ఇప్పుడు మ్యాప్ ఇప్పుడు చూపించలేకపోతున్నాను, కానీ వీడియో పెట్టినప్పుడు అది తీశానండి, పింట్రెస్ట్లో చూశాను. ఆ అరబ్ కంట్రీస్లో అంతా చూస్తే మొత్తం అక్కడ ఉన్న అరబ్ కంట్రీస్ అన్నీ గ్రీన్ కలర్లో నేను ఆ మ్యాప్లో పాయింట్అవుట్ చేశానండి. గ్రీన్ కలర్లో అంటే ప్రపంచంలో ఉన్న 90% అరబ్ కంట్రీస్లో ఉన్న 90% అంతా అరబ్బులే ఉన్నారు. ఓ 10% మాత్రమే ఇస్రాయేల్ దేశం. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే, 1 ఎకరం స్థలంలో ఒక ఎలక్ట్రికల్ పోల్ పాతితే ఎంత స్థలం పడుతుందో అంతే ఉంటుంది ఇజ్రాయేల్ దేశం. 1 ఎకరం స్థలంలో ఓ ఎలక్ట్రికల్ పోల్ పాతితే ఎంత ఉంటుందో ఆ దేశం అంత ఉంటుంది. మహా అయితే 1 కోటి మంది జనాభా, అంతకు మించి ఉండరు అక్కడ. చుట్టూ అరబ్బే. అది ఎప్పుడు స్వతంత్రం పొందిందంటే మే 14వ తారీఖు 1948 సంవత్సరంలో దానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన 3వ నెల నుండి ఈ అరబ్బు దేశాలు, చుట్టుపక్కల ఉన్న అరబ్బు దేశాలన్నీ వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తూనే ఉన్నారు. అంటే అప్పుడే పుట్టిన పసికందు మీద ఒక 10 సింహాలు వచ్చి పడితే ఏ విధంగా ఉంటుందో, ఈ అరబ్బు కంట్రీస్ అన్నీ ఇజ్రాయేలీలను నాశనం చేసేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇజ్రాయేల్ అనేది ఓడిపోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే వారి జ్ఞానం కాదు, కానీ వారి పక్షాన యుద్ధం చేసేవాడు దేవుడే. ఇప్పటికీ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇజ్రాయేల్ ఓడిపోద్దని రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు, కానీ ఇజ్రాయేలే గెలుస్తుంటుంది. ఇప్పటికొచ్చి ఐరన్ డోమ్ అనేది పెద్ద పెద్ద దేశాల్లో ఎక్కడా లేదు, వాళ్ళకుంది. ఎన్ని మిసైల్స్ వేసినా ఏం చేసినా ఈ ఇజ్రాయేలు అనేది ఓడిపోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే దేవుడే ఆ ప్రాంతాన్ని కాపాడుతున్నాడు. ఎందుకు కాపాడుతాడని అంటే, ఆయన 2వ రాకడ రావాల్సింది ఒలీవ కొండ మీద ఎక్కడి నుంచి అయితే ఆయన ఆరోహణమయ్యారో మరలా అక్కడికే రావాల్సి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ జరిగిపోయిందా అన్న దగ్గర నేను ఆ మాస్క్ని ఇవన్నీ చూపించానండి. ఎక్కడి నుంచి అయితే ఒలీవ కొండ మీద నుంచి ఆయన ఆరోహణమయ్యారో అక్కడ దేవాలయం కట్టారు. ఆ దేవాలయం టెంపుల్ మీద ఒక చిన్న రాయి ఉంటుంది. ఆ రాయి మీద నుంచి ఆయన ఆరోహణం అయ్యారు. మరలా రాయి మీదకే రావాలి. అంటే ఇస్రాయేల్ దేశం అనేది తప్పక ఉండాలి, అంతే తప్ప అది ఓడిపోయే ప్రసక్తి లేదు. ఒక్క చిన్న మాట ఇక్కడ చెప్పి నేను ముందుకెళ్తాను. అసలు ఇజ్రాయేలీలు పాలస్తీనా ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు, ఎందుకు గొడవ, వారికి ఇప్పటికీ ఎందుకు పడట్లేదు అని అంటే, చిన్న ఉదాహరణ. ఒక పెద్ద ఇల్లు, ఒక ప్రధానమంత్రి గారి ఇల్లు అనుకోండి. ప్రధానమంత్రి గారి ఇల్లు 360 గదులు ఉంటాయట. ఓ ప్రధానమంత్రి గారి ఇల్లు లాంటి ఇల్లు ఇజ్రాయేలు దేశం. అయితే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమన్ చక్రవర్తి ఆయన చనిపోయిన తర్వాత డొమిషియస్, ఆ టైటస్ గారి తమ్ముడైన డొమిషియస్ అనే చక్రవర్తి మొత్తం ఇజ్రాయేలీ దేశాన్ని అంతటిని ఊచకోత కోసేసి వారందరిని మోకాళ్ళ లోతు రక్తంలో ప్రవహించేటట్టుగా వారందరినీ చంపేశాడు. ఎందుకంటే అది యేసుక్రీస్తు ప్రభు ప్రవచన వాక్యం. మరలా నేను దాని గురించి అయితే చెప్పనండి. ఆ హతం జరుగుతున్నప్పుడు, ఆ వధ జరుగుతున్నప్పుడు యూదులందరూ ప్రపంచం అంతా చెల్లాచెదురైపోయారు. ఇప్పుడు ఈ 360 పెద్ద ఇంటిని వదిలిపెట్టేసి, ఇప్పుడు నాదే ఇల్లు, నేను వదిలిపెట్టి ఒక 50 సంవత్సరాలు ఎక్కడికి పారిపోయాను. ఈ 50 సంవత్సరాల్లో కొంతమంది వచ్చి ఆ ఇంటిని ఆక్యుపై చేశారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఇంకా ఈ ఇంటి ఓనర్ సురేష్ ఇంకా రాడు, అతను ఎక్కడో చచ్చిపోవడమో లేకపోతే ఇంకో రకంగా ఇదైపోయాడు, ఇక రాడు
అని వాళ్ళు ఆక్రమించేసుకుని దానికి కావాల్సిన పెయింటింగ్లు ఇక వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకున్నారు. 50 సంవత్సరాలు పోయిన తర్వాత నేను మనవరాళ్ళని వీళ్ళందరినీ తీసుకుని మన ఇంటికి వెళ్దాం రండి అని ఇప్పుడు ఆ 360 గదులు ఉన్న ఇంటికి నేను వచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారా ఖాళీ చేయడానికి? వాళ్ళు ఒప్పుకోరు. నేను ఒప్పుకుంటానా ఖాళీ చేయకుండా ఉండడానికి? నేను ఒప్పుకోను. పెద్దల దగ్గరికి వెళ్ళాం. పెద్దల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారు, ఆ ఇంటిని 2 భాగాలు చేసి పలానా భాగంలో మీరు ఉండండి, పలానా భాగంలో మేము ఉంటాము అని వారు పార్టీషన్ చేశారు. చేసినా కానీ ఈ ఆక్రమించుకున్న వాళ్ళు అప్పుడు దాకా ఆక్రమించుకున్నారేమో అసలు కంటే కొద్దిగా హంగామా ఎక్కువ ఉంటుంది. అసలు మొబైల్ కంటే చైనా మొబైల్కి కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అలాగా ఆక్రమించుకున్న వాళ్ళు ఎక్కువైపోయి ఇప్పుడు యెరూషలేమును కూడా మేము ఆక్రమించుకోవాలి, యెరూషలేము మా భూభాగంలోకి వచ్చేయాలని చెప్పి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఈ ఇంటిని ఏ విధంగా ఆక్రమించుకుందామనే లోపల వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు అనమాట. ఆక్రమించుకున్నవారు, అసలు భూమి ఉన్నవారు. ఇజ్రాయేలు ఇప్పుడు అసలు దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన భూమి. ఎవరికి వాగ్దానం చేశాడు ఆయన? అబ్రహాము గారికి 12వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు. నేను ఆ వాగ్దాన భూమిని ఇస్తానని వాగ్దానం చేశాడు. 430 సంవత్సరాల తర్వాత మోషేని తీసుకుని మోషే ద్వారా వారు దరిదాపుల్లోకి వెళ్ళారు. యెహోషువ తీసుకెళ్ళి వాళ్ళు అయ్యారు. తర్వాత పిచ్చి పనులు చేయటం వల్ల అర్షూరు సామ్రాజ్యానికి బబులోను సామ్రాజ్యానికి చెల్లాచెదిరైపోయారు. అర్షూరు నుంచి ఇజ్రాయేలీలు రాలేదు, కానీ బబులోను నుంచి 70 సంవత్సరాల తర్వాత వీళ్ళు తిరిగి వచ్చారు. ఇప్పుడు ఈ ఒమర్ అన్న ఆయన ఆ యెరూషలేమును కూడా ఆక్రమించుకుని అక్కడ ఒక మసీదు కట్టేశాడు. ఎందుకు అక్కడ మసీదు కట్టాడంటే అల్లా చచ్చిపోయి గుర్రం మీద ఇక్కడి నుంచి పరలోకం వెళ్ళిపోయాడని కథ చెప్పి అక్కడ ఒక మాస్క్ కట్టేశాడు. ఏంటి ఆల్ అక్సా అంటారు ఆ మసీదు పేరు, అల్ అక్సా అనే మాస్క్ కట్టారు. ఇప్పుడు మాదంటారు ఇజ్రాయేలీలు, మాదంటారు అరబ్బులు, అందుకని దెబ్బలాడేసుకుంటారండి. ఆ దెబ్బలాట ఎప్పుడు తీరుతుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడికి సూచనగా అది తీరుతుంది. మనం ప్రకటన గ్రంథం ధ్యానాల్లో ముందుకెళ్ళినప్పుడు అంత్య దినాల్లో జరిగే వాటి గురించి మనం నేర్చుకుందామండి. అలాగే ఇప్పుడు ఈ యుద్ధం అనేది ఎలాగుంటుంది అని అంటే వీళ్ళిద్దరి యుద్ధం మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం లాగా ఉంటుంది. ఈ అరబ్ కంట్రీస్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడటండి. ఆ మనిషి పేరు మనకు వద్దులేండి, ఇప్పుడు చెప్పొద్దు, కానీ ఆ మనిషి అన్నాడట, ఆయనకి పెద్ద కోపంగా కసిగా యూదులందరినీ నాకు దొరికితే 1,000,000 మందిని నేను ఒక్కడనే చంపేస్తాను అని చెప్పేసి అని అన్నాడంటండి ఆయన స్టేట్మెంట్. ఇదో 12 సంవత్సరాలు అయింది పాపం. 12 సంవత్సరాల నుంచి ఆయన ముసలోడు అయిపోయాడు, కానీ యూదుల తాలూకా ఒక చిన్న చీమను కూడా చంపలేకపోయాడు. అయితే యూదుల్లో ఒక మత పెద్ద నెహెన్యూకు ముందున్న ప్రధానమంత్రి ఏమన్నాడంటే, యూదుల్ని చంపేస్తే చచ్చిపోవడానికి మేము సిద్ధమే, కాకపోతే మేమేమైతే కనుగొన్నామో ఆ వస్తువులన్నీ తిరిగి మాకు ఇచ్చేసి లేకపోతే మీరు వాడడం మానేసి మమ్మల్ని చంపేయండి. ఎందుకు అని అంటే యూదులు కనిపెట్టిన వస్తువులన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. ఒకవేళ ఇవి కనుక మనం వాడడం మానేస్తే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఒక 400-500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం, లేకపోతే 4000 సంవత్సరాల కన్నా వెనక్కి వెళ్ళిపోతాం. అంత గొప్ప వాటిని యూదులు కనిపెట్టారు. వారు చాలా ప్రాముఖ్యత కలిగిన వారు. ఎందుకంటే వారి గొప్పతనం కాదు, కానీ దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం. ఇప్పుడు పంటల విషయంలో కానీ వైద్య విషయంలో కానీ ఏ విషయంలో చూసినా చిన్న దేశమేనండి, చిన్న దేశమే గొప్ప కార్యాలు చేస్తుంది. అక్కడ దాకెందుకు నోబెల్ బహుమతి చాలా ప్రాముఖ్యమైన బహుమతి. అది సంవత్సరానికి ఒకరికో ఇద్దరికో లేదా 3-4 ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఎవరు. ఒక్కొక్క సంవత్సరంలో అయితే ఒక బహుమతి ఇద్దరికి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే 600 సార్లు ఈ నోబెల్ బహుమతి అనేది ప్రజెంట్ చేశారట. చాలా వరకు 600 నోబెల్ బహుమతుల్ని ప్రపంచం అంతా తీసుకున్నది 900 మంది. ఈ 900 మందిలో చిన్న దేశం ఇజ్రాయెల్ దేశం, ఎకరంలో ఒక స్తంభం పార్టీ అంటూ వీళ్ళే 220 మంది ఉన్నారట నోబెల్ బహుమతులు తీసుకుంటారు. దేవుడు ఇచ్చిన జ్ఞానం కాకపోతే ఇంకేంటిది అంటే ఇది రాకడకు సూచనగా నేను చెప్పట్లేదు, కానీ దేవుడు అంతగా యాంటీ సెమినిజం అనేది వచ్చి వాళ్ళు యూదుల్ని చంపేస్తానని, ఆ మహమ్మద్ ఇరాన్ అధ్యక్షుడు వచ్చి నేను వాళ్ళ మ్యాప్లో తీసేస్తానని ఏంటిది జరిగే పని కాదు. ఎందుకంటే దేవుడు రావాల్సిన ప్రదేశం కాబట్టి అది తప్పకుండా అక్కడ రావాలి, ఆయన దాని మీద దిగాలి. ఇవన్నీ చాలా కార్యాలు ఉన్నాయండి. కాబట్టి ఇప్పుడప్పుడే జరిగే పనులు కాదు. మొదటిది మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ప్రేమ చల్లారిపోతుంది. రెండవది నన్ను ద్వేషిస్తారు, మిమ్మల్ని ద్వేషించుస్తారు. 2. మూడవది అంత్య దినాల్లో ఇంకేం జరుగుతుందో చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం
11వ వచనం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి, ఇది చాలా ముఖ్యమైనదండి, అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. అందరినీ కాదు, పలువురిని మోసం చేస్తారు. అక్రమం విస్తరిస్తుంది. సరే, ఈ అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఏంటో ఒకసారి కొత్త నిబంధనలను చూద్దామండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం. విమతములు, భేదములు అంటే తేడా. మీరు గడ్డం పెంచారు, మాకు గడ్డం లేదు అంటే సిల్లీగా. విమతములు అని అంటే వెరీ డేంజరస్. తప్పుడు బోధలు అంత్య దినాలలో ఏమొస్తాయి అంటే అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తప్పుడు బోధలను వారు విస్తరింపజేస్తారు. వీరు గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు లాంటి వారు. వెరీ డేంజరస్. చాలా స్లో పాయిజన్ ఇచ్చి చంపేస్తారంటారు కదా. ఈ తప్పుడు బోధలు మన విశ్వాస జీవితాన్ని కూడా ఆ విధంగా స్లో పాయిజన్ లాగా యేసుక్రీస్తు ప్రభువుని తీసేసి అంత్యక్రీస్తుని మన హృదయాలలో వీళ్ళు స్థాపించేటట్టుగా చేస్తారు. తప్పుడు బోధలు చాలా ఎక్కువగా ఉంటాయి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 1 తిమోతి పత్రిక. దెయ్యముల బోధ. ఈ తప్పుడు బోధల్ని లేఖనం పౌలు గారు ఏమంటున్నారండి? దెయ్యాల బోధ. ఈ అబద్ధ ప్రవక్తలు దెయ్యాల బోధ చేస్తారు. రకరకాలుగా అపవాది 1వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు, ఇది ఎన్నో శతాబ్దం అండి? ఇది 21వ శతాబ్దం వరకు హతసాక్షుల్ని చేశాడు, విపరీతాలు చేశాడు, ఇబ్బందులు పెట్టాడు, అన్నీ అయిపోయినాయి. సంఘం అభివృద్ధి చెందుతానే ఉంది, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే సంఘంలోనికే వచ్చేసి సంఘస్థులతోనే కలిసిపోయి తప్పుడు బోధ అని ఒక వలేస్తున్నాడు. ఏమండి, ఇప్పుడు చేపను పట్టడానికి ఒక చేప పడాలి అని అంటే వెళ్ళి ఒక కర్ర పట్టుకుని దానికి ఎర్రబెడితే ఒక చేపే పడుతుంది, వలేస్తే చాలా చేపలు. ఇప్పుడు ఈ వలేస్తున్నాడు, తప్పుడు బోధ అని వలేస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ మన డేస్లో కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ ఊరిలో నెల్లూరులో కూడా చాలా విస్తరించిన తప్పుడు బోధలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి చెప్తున్నాను. అమ్మ, లైవ్లో ఎవరైనా వింటే మాత్రం నన్ను తిట్టుకోవద్దు. దేవుని సేవకునిగా నేను చెప్పాలి, చెప్పకపోతే నేను అబద్ధ బోధకుడిని అయిపోతాను. కాబట్టి కొన్ని మాటలు చెప్తాను, దయచేసి ఏమనుకోకండి. మొదటి తప్పుడు బోధ ఏంటి అని అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా విశ్వాసము చేత దానికి కృపచేత విశ్వాసము చేత ఏమండి రక్షించబడ్డారు, అంతే తప్ప క్రియల చేత కాదు. ఇప్పుడు వచ్చిన తప్పుడు బోధ ఏంటి అని అంటే నువ్వు చేసే మంచి కార్యాల వల్ల, నువ్వు చేసే ధర్మ కార్యాల వల్ల నువ్వు రక్షణ పొందుకుంటావు. నువ్వు సున్నతి పొందితే సరిపోద్ది, నువ్వు సబ్బాతు పాటిస్తే సరిపోద్ది, నువ్వు కానుకలిస్తే సరిపోద్ది, దేవుడు నిన్ను రక్షించేస్తాడు. ఏమంటే ఇప్పుడు సున్నతి అని అంటే ఏం చేయాలా? సుంతి చేయించుకోవాలా. ఏమండి సబ్బాత్ అంటే ఏం చేయాలా? ఆదివారం కానేసేసి శనివారం మొదలెట్టాలి. కానుకలు ఇవ్వాలి. కానుకలు అంటే అలాగా ప్రత్యక్ష గుడారాన్ని కట్టేసి అక్కడ బలిపీఠం కట్టేసి ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మీరు విశ్వాసము చేత కృప చేత రక్షించబడ్డారనేది లేఖనం చెప్తుంది. అంతేగాని ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు వచ్చి సిలువలో మరణించిన తర్వాత మీరు సబ్బాతు లేకపోతే సున్నతి ఇవేవి అక్కర్లా. పౌలు గారు ఏమంటారు? నువ్వు ఆత్మ సున్నతి, హృదయ సున్నతి, నీ శరీరానికి సున్నతి ఇవి చేయించుకోవాలి, కానీ బాహ్య సున్నతి అక్కర్లేదు. ఇప్పుడు శరీరంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, వీటికి సున్నతి చేయించుకోవాలి. వీటికి దేవునికి వ్యతిరేకంగా ఏదైతే ఉందో అది మనం తీసేసి ఉన్నతమైన మార్గంలో, అపోస్తలుల బాధలో, ఉన్నత ఉపదేశంలో మనం మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అని అంటే, ఈ తప్పుడు బోధ వాళ్ళు ఏమంటారంటే, నువ్వు దాన ధర్మాలు చెయ్యి, ఏమంటే నువ్వు కానుకలు ఇచ్చేయి, నువ్వు సబ్బాతు గుడికి వెళ్ళిపోయి వచ్చేయి, తర్వాత నువ్వు ఏమి చేసినా కానీ పరలోకం నీదే. చర్చికి వెళ్ళినంతసేపు భక్తిగా ఉండు, బయటకు వచ్చిన తర్వాత పాపం చేయి, పాపానికి తగ్గ కానుక ఇచ్చేయి. పాత నిబంధనలో చెప్పి నువ్వు ఎన్ని చేసినా, ఏం చేసినా, ఎంతమంది భార్యలు మెయింటైన్ చేసినా ఇబ్బంది లేదు అనేది వీళ్ళ బోధ. కానీ పౌలు గారు చెప్పింది ఏంటి అని అంటే,
నువ్వు విశ్వాసము చేత కృపచేత రక్షించబడ్డావు. మనం మార్టిన్ లూథర్ గారి టైంలో ఒక పోపు గురించి మాట్లాడుకున్నాం, మీరు వినుంటారు, మేము విన్నాం. పోప్ లియో 10 ఆయన ఏమని చెప్పాడంటే పాప పరిహార పత్రం కొనుక్కోండి. ఆ పాప పరిహార పత్రం కొనుక్కుంటే మీరు పరలోకం వెళ్ళిపోతారు. ఒకవేళ మీ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఎవరైనా చనిపోయారా, వాళ్ళ పేరు మీద కూడా పాప పరిహార పత్రం కొనుక్కోండి. వాళ్ళు ఏమైపోతారట? పరలోకం వెళ్ళిపోతారు. అప్పుడు ఈ తప్పుడు బోధని మార్టిన్ లూథర్ గారు ఎదురు తిరిగి ఆయన ఒక 95 సూచనలు రాసి పెట్టి రకరకాల కష్టాలు పడి ప్రొటెస్టెంట్స్ అనేవాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు వరంగల్, ఎంతమందికి తెలుసండి వరంగల్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు. సర్టిఫికెట్ ఆఫ్ హెవెన్ అనేది అమ్ముతున్నాడు. ఒక్కొక్క సర్టిఫికెట్ ఖరీదు 50,000. మీరు కావాలంటే ఇది కొట్టుకోవచ్చు, సర్టిఫికెట్ ఆఫ్ హెవెన్. ఒక డాక్టర్ గారు వాళ్ళ భార్యకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి 4 సర్టిఫికెట్లు కొన్నాడంటే 2 లక్షలు పెట్టి. ఆయన మళ్ళీ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, నేను హెవెన్ వెళ్ళిపోతాను, మా అమ్మ, వాళ్ళ అమ్మగారు నాన్నగారు చనిపోయారు, మా అమ్మ మా నాన్న దేవుడి దగ్గర ఉన్నారు, మేము కూడా వెళ్తాము. ఏంటి అని అంటే ఇదిగో సర్టిఫికెట్ ఆఫ్ హెవెన్. ఇది తప్పుడు బాధ. సర్టిఫికెట్లు కొనుక్కోవడం వల్ల ఇలా అయితే బోళ్ళంత మంది కొనేసుకుంటారు కదా, అసలు దేవుడు అది కాదు కదా. ఆయన ఏమన్నాడు? అది లేదు రిజిస్ట్రేషన్ చేసుకోవాలట. ఆయన ఏమన్నాడు? 1 కొరింథీ పత్రిక 1:26 బలవంతులను సిగ్గుపరచుటకు, జ్ఞానవంతుల్ని సిగ్గుపరచడానికి ఆయన వచ్చాడు, మన దగ్గరికి వచ్చాడు. ఆయన మనల్ని వెతికి రక్షించడానికి. ఆయన దగ్గర మనం రక్షణ పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు నిజ దేవుడని మనం ఒప్పుకోవాలి, పాప క్షమాపణ పొందుకోవాలి. ఏమండి, ఆయన నీటి బాప్తిజం, ఆత్మ బాప్తిజం తీసుకోవాలి. ఆయన క్రీస్తుని ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి, నోటితో ప్రభువు అని ఒప్పుకోవాలి. అప్పుడు తప్ప మనం పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు అక్కడ దాకేందుకు అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు శీలను బంధించి చెరసాలలో వేశారు. ఏమండి, వేసిన తర్వాత వీళ్ళు పాటలు పాడితే ఏమైంది? చెరసాల తలుపులు బద్దలైపోయినాయి అండి. బద్దలైపోయిన తర్వాత తెల్లారి జైలు అధికారి గారు వచ్చి ఏమని అడుగుతున్నాడు? బాబు, మేము రక్షణ పొందడానికి ఏం చెయ్యాలి? నీవు నీ కుటుంబము ప్రభు అయిన యేసుక్రీస్తునందు సర్టిఫికెట్ కొనుక్కోనడా? విశ్వాసం ఉంచుము, అంతే. దేవుడు ఎందుకు? ఇప్పుడు మన రక్షణ అంటే ఏంటి? ఆయన నిజ దేవుడు, ఇక్కడ జన్మించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు అని విశ్వసించాలి. అప్పుడు నువ్వు దేవుని బిడ్డవు అవుతావు, కుమారుడు కుమార్తె అవుతావు. విశ్వాసం ఉంచుము, అంతే తప్ప ఈ పరిహార పత్రాలు, ఆ పత్రాలు, లేకపోతే ఇంకొకటి, లేకపోతే సబ్బాతు, సున్నతి, ఇదేది కాదు. విశ్వాసం. నీ రక్షణ స్థాయి ఏంటి? నీ రక్షణ ఆనందం. అసలు ఇంతవరకు పాస్టర్లు ఏమడిగేవారంటేనండి, ఓ హయసన్న గారు, ఓ భక్తి సింగ్ గారు, లేకపోతే పెద్ద పిఎల్, వీళ్ళందరూ ఏమనేవారు? రక్షణ పొందారా అని అడిగేవారు. ఫస్ట్ మాట బాగున్నావా లేదా కాదు. అవునే కదమ్మా, పాత క్రైస్తవులు. ఇప్పుడు అలా కాదు, అడుగుతారు ఏమని? రక్షణ పొందారా అంటే, రక్షణ పొందారని అంటే ఓకే, నువ్వు దేవుని చేత కొడగబడ్డావు. ఇప్పుడు ఆ మాటలు కరువైపోయినాయి. అసలు బిబ్లికల్ వర్డ్స్ ఇప్పుడు క్రిస్టియానిటీలోనే కరువైపోయినాయి. అదే తప్పు బోధ. అదే ఈజీగా సాతాను ఏం చేస్తుందంటే మనల్ని తన ఉచ్చులో, తన వలలో వేసేసుకుంటుంది. ఇప్పుడు మనం ఎంత విశ్వసిస్తామో మన రక్షణ స్థాయి అంత. ఇప్పుడు ఆ బాటిల్లో నీరు ఎంత ఉంది? సగం, అంతే కదండి? అంతేనా? సగం అంటే దాని రక్షణ ఎంత? సగమే. ఇప్పుడు ఆ నీళ్లు తాగితే ఎంతవరకు తాగితే అంతే రక్షణ. ఇప్పుడు మన దాహం తీరాలంటే అంతే తీరుతుంది దాహం. నిండుగా నీళ్ళు ఉన్నంత తీరదు కదండి. రక్షణ కూడా అంతే. మన విశ్వాసం ఎంత ఉంది? నాగటి కాటి మీద చెయ్యేసి తిరిగే విశ్వాసమా, లేకపోతే జలుబు వచ్చినప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేసి జండు బాం రాసుకునే విశ్వాసమా? కొంతమంది ఏం చేస్తారు? ప్రార్థన జండు బాం. అప్పుడు విశ్వాసం లేనట్టే. నేను నిజమే చెప్తున్నానండి. ప్రతి చిన్న విషయాన్ని దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. ఒక దినాన్ని మనం లెక్క చెప్పబోతున్నాం, అది ముఖ్యం. దేవుడు మనల్ని ఇప్పుడు అందరూ ఉన్నప్పుడు నేను చాలా మంచివాడండి. ఎవరు లేనప్పుడు ఒక్కడే ఉంటానే, నా ఆలోచన ఆయన చూస్తాడు, నా ఫోన్ మాట ఆయన వింటాడు. పలానా ధవళ సింహాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఏం సురేష్, నువ్వు అందరి ముందు పెద్ద పెద్ద బోధనలు చేసావు, నీ గదిలో ఉన్నప్పుడు నువ్వేం ఆలోచించావు, ఏం మాట్లాడు,
నేనేం మాట్లాడాను ప్రభా, యజ్రక్తం చేయమన్నాను, అన్ని భాషలో మాట్లాడాను అని అంటే, ఆకాశం రా, నాకు భూమి రా అంటే వాళ్ళు చెప్తారు వచ్చి, పలానప్పుడు ఇలా చెప్పావు కదా. అబద్ధం ఆడడానికి కూడా లేదు. కాబట్టి మొదటి తప్పుడు బోధ ఏంటి అని అంటే, రక్షణ విశ్వాసం వల్ల కాదు అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఇంటింటికి తిరుగుతున్నారు, ఇక్కడ కూడా ఉన్నారు, ఇక్కడ కూడా అంటే అన్ని చోట్ల వాళ్ళు ఉన్నారు. 9 సెన్స్ అది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండో తప్పుడు బోధ, బైబుల్ అనేది సంపూర్ణ గ్రంథం కాదు. బైబుల్ అనేది సంపూర్ణ గ్రంథం కాదు అని చెప్పే గ్రూప్ రెండవది. వాళ్ళని మార్మన్స్ అంటారు. మార్మన్స్ అని రాబర్ట్ స్మిత్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకట దేవుడు కల్లోకి వచ్చి, బైబుల్ ఇది కాదురా అబ్బాయి, నువ్వు ఇంకో బైబుల్ రాయి అని చెప్పాడంట ఆయనకి. వాళ్ళని లాటర్ డేస్ సెయింట్స్ అంటారు. ఈ మధ్యకాలంలో విపరీతంగా అభివృద్ధి చెందుతున్నది ఈ లాటర్ డేస్ సెయింట్స్. మీ యూకేలోనే వచ్చింది అది, మార్మన్ గ్రూప్, మార్మన్స్. వాళ్ళకి ఈ రాబర్ట్ స్మిత్ అన్న ఆయన యేసుక్రీస్తు ప్రభువు కంటే ఎక్కువ, అసలు అన్ని నామాల కన్నా పైనామం యేసుక్రీస్తు నామం. ఏమండి ఇప్పుడు ఇంకో బైబిల్ రాసేస్తానంటే 1 కాదు 10 రాయి, నాకు ఇబ్బంది లేదు, కానీ ఈ బైబిల్ చదవడానికే మనకు టైం లేదు. ఏం సార్, ఇంకా అన్ని బైబిల్ ఎక్కడ చదువుతాం సార్? ఆయనకి ఏమన్నా కాస్త బుర్ర ఉంటాను కదా. బైబులే సత్యం, ఇది కాదు అంటాడు. ఏమండి స్మిత్ గారు. ఇంక తర్వాత ఇంకోటి ఏమంటాడు అని అంటే, ఈ లాటర్ డేస్ అయినా యేసుక్రీస్తు ప్రభు అట ఒలీవల కొండ మీదకి రాడట, అమెరికాలో ఉన్న కాన్సాస్ అనే పట్టణం దగ్గరికి వస్తాడట ఆయన. ఇప్పుడు ప్రస్తుతం డైరెక్షన్ మార్చుకున్నాడు యేసు ప్రభు. అప్పుడు ఆ పాత గ్రంథంలో అలా చెప్పాడు, దేవుడు నా కళ్ళకు వచ్చి రాయమన్న గ్రంథంలో మాత్రం అమెరికాలో ఉన్న కాన్సాస్ అనే పట్టణానికి, తెలుసా నా పట్టణం, అక్కడికి వస్తాడట, అక్కడ దిగుతాడట. మరి అది ఎంత పవిత్రమైన పట్టణమో మరి వాళ్ళకే తెలియాలి. ఏమండి అది. కాబట్టి బైబుల్లో చెప్పిన మాట కాదనేది ఏ బోధ అయినా కానీ అది తప్పుడు బోధే. ఏమండి, కాబట్టి దాని గురించి మనం తీయక్కర్లేదు. మూడవది తప్పుడు బోధ ఏంటి అని అంటే, జకీ నాయక్ అనే వ్యక్తి, ఈయన అమెరికా వాడే, ఈ మొదట ఆయన ఇంగ్లాండ్ వాడు, అమెరికా వాడు. ఈయన ఏమంటాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు అసలు దేవుడు కాదు అని బైబిల్ మీద ఈయన దుమ్మెత్తి పోస్తున్నట్టుగా ప్రపంచంలో ఎవడు ఇప్పటికీ దుమ్మెత్తిపోయిట్లా. బైబిల్ అనేది తప్పుడు గ్రంథం, బైబిల్లో అసలు యేసుక్రీస్తు ప్రభు అని ఆయన దేవుడు లేడు, అతను ఒక ప్రవక్త మాత్రమే, ఆయన్ని నమ్ముకోవాల్సిన అవసరం లేదు అని భయంకరంగా చెప్తా యేసుక్రీస్తు ప్రభు గ్రంథాన్ని కానీ యేసుక్రీస్తు ప్రభువుని కానీ ఆయన ఒప్పుకోని వ్యక్తి. కొన్ని మంచి మాటలు చెప్తానండి యేసు ప్రభు గొప్పతనం గురించి. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. వీళ్ళందరూ ఏం చేస్తారంటేనండి, బైబిల్లో ఉన్న కొన్ని రెఫరెన్సెస్ కంఠస్థం చేస్తారు. వీళ్ళు చేసి జనాల దగ్గరికి వెళ్ళి ఆ రెఫరెన్స్లు కళ్ళు మూసుకొని చెప్పేస్తారు. కానీ యెషయా గ్రంథం ఏం చెప్తుందంటే, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యానికి ఇక్కడ ఉంటాయి, జతపక్షులు లాంటివి ఉంటాయి, దాని వివరణ అక్కడ ఉంటుంది. అది మనం నేర్చుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రెఫరెన్స్ పట్టుకుని, ఈ వెనకాల ఉన్న డివోటీస్ కొంతమంది ఉంటారు, వాళ్ళు తప్పు. అసలు వాళ్ళు వెళ్ళి ఆహా సురేష్, ఓహో సురేష్ అంటా, నేను నిజమే చెప్తున్నాను అనుకుని నేను అదే కంటిన్యూ చేస్తాను. అవునమ్మా. ఇంకో చోట యెహెజ్కేలు గ్రంథం 18:20లో ఏముంటుంది, ఎవరి పాపం వాళ్ళది. 33 నిర్గమకాండం 33:5-6లో ఏముంటుంది, తండ్రుల దోషము పిల్లల మీదకి వస్తుందంటుంది. యెహెజ్కేలు 18:20లో ఏముంటుంది, ఎవరి పాపం వాళ్ళది. ఎందుకని, నేను దోషం చేశాను, ఈయన మీదకి నా దోషం రాదు, ఈయన వచ్చి దేవుని దగ్గర ప్రాధేయపడ్డాడు అనుకోండి, కోరా కుమారులది అదే కదా జరిగింది. అలాగా ఒక్కొక్కటి మనం బేరీజ్ వేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక దాన్ని పట్టుకుని వేలాడతారు. 9:5 రోమపత్రిక. శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. నిరంతరము స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు. అపోస్తల కార్యాలు 20:28 అండి. అపోస్తల కార్యాలు 20:28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షునిగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు. దేవుడు స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఈయన ఏమంటాడు అని అంటే, పరిశుద్ధాత్మ అనేది అసలు లేదు అని చెప్తాడు ఈయన. ఎవరు? ఈ జాకీ నాయక్ అన్న ఆయన.
జాకీ నాయక్ అని పరిశుద్ధాత్మ లేదు, ఏమీ లేదు, యేసుప్రభు దేవుడు కాదు, ఏమీ కాదు, యెహోవాయే దేవుడు, ఆయన ప్రవక్త ఈయన అని చెప్పేసి ఆయన రకరకాల చెప్తూ ఉంటాడు. రెండవది చార్లెస్ రసల్. మీరు కూడా ఈయన ఉంటారు, మీ దేశంలో నుంచి వచ్చింది చార్లెస్ రసల్. ఈయన యెహోవా సాక్షులు, జెహోవా విట్నెసెస్ యూకే నుంచే వచ్చిందండి ఇది. ఈయన 2 సార్లు యేసుక్రీస్తు ప్రభు వచ్చేస్తాడని ఫెయిల్ అయ్యాడు. వీళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు అనే ఆయన దేవుడు, త్రిత్వాన్ని ఒప్పుకోరు. వీళ్ళు ఏం చెప్తారంటే యేసుక్రీస్తు అనేవాడు ఒక దేవుడు అంతే తప్ప ఆయనే దేవుడు కాదు. చాలాసార్లు చెప్పాను, యోహాను సువార్త 1:1 ఏముంటుంది, ఆది యందు వాక్యమే దేవుడై ఉండేను అని మనకుంటుంది. వాళ్ళు రాసుకున్న బైబిల్ ఏముంటుందంటే ఆది యందు దేవుడై ఉండెను, వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యము ఒక దేవుడై ఉండెను అని ఉంటుంది. వాళ్ళ ఏ గాడ్ అని ఉంటుందండి. జీసస్ ఈజ్ ఏ గాడ్, జీసస్ ఈజ్ గాడ్ అని అంటారండి. అది యెహోవా సాక్షులు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు అని, యెహోవా ద్వారానే రక్షణ, యెహోవా ద్వారానే పరలోకం, యెహోవా ద్వారానే ఏది జరిగినా, పరిశుద్ధాత్మ అనేది అసలు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ లేదు అని వీళ్ళు బాగా నమ్ముతారు. వీళ్ళు ఇంటింటికి, ఆఖరికి మీకు షాపింగ్ మాల్స్ దగ్గర కూడా చిన్న చిన్న ఆడపిల్లలు వచ్చి పెద్దగా వాదిస్తారు. వాళ్ళని ఒకసారి ఇంట్లోకి రానిచ్చామంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళరు వాళ్ళు. ఏమంటే ఇక్కడ మనకు ఒకసారి రిలయన్స్ దగ్గర కూడా, రిలయన్స్ ఎక్కడ, నెల్లూరు రిలయన్స్ దగ్గర ఒకసారి కూర్చోబెట్టి, మా అమ్మ నేను పాస్టర్ అన్న, అయినా కానీ మీరే తెలుసుకోవాలండి, యెహోవా సాక్షులు చాలా అద్దీదని చెప్పుకొచ్చారు, దండం పెట్టి బయటకు వచ్చామండి. ఇదొకటి వెరీ డేంజరస్. వాళ్ళు చెప్పేది కానీ వాళ్ళు తీసుకునే ఆ శ్రద్ధ కానీ క్రైస్తవులు తీసుకోరు. యెహోవా సాక్షులు అనేవాళ్ళు తీసుకున్న జాగ్రత్త. మనం ఫోన్ నెంబర్ ఇచ్చామా ఇంకొక కాల్ మనకి రాదు వాళ్ళు తప్ప. అన్నం తిన్నారా, మంచినీళ్ళు తాగారా, నిద్రపోయారా, నిద్ర పట్టిందా, ప్రార్థన, ఇవే చెప్పి 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 నిదానంగా యేసుక్రీస్తు దేవుడు కాదు అని అనిపిస్తారండి. ఇక 5వ ఆయన విలియన్ బ్రెన్హామ్. ఈయన గురించి ఎవరు విన్నారా? విలియన్ బ్రెన్హామ్. మన బుచ్చిలో ఈయనకు పెద్ద చర్చ ఉంది, బుచ్చిలో విలియన్ బ్రెన్హామ్. ఈ బ్రెన్హామ్ గారి సంఘానికి చెందినప్పుడు మొన్న ఈ మధ్యన ఒకసారి మన చర్చికి కూడా వచ్చారు. అదే పేరు చెప్పట్లేదు, రెండు వచ్చారు. మేమందరం తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపొచ్చాం కూడా. ఏమో ఈ ఎందుకనంటే కాదు వీళ్ళు చాప కింద నీరులాగా పనిచేస్తున్నారు. ఈయన ఒక సువార్థికుడిగా మారి ప్రపంచ క్రైస్తవత్వాన్ని గలిబిలి చేసేసాడు. ఇవాంజలిస్టిక్ అసోసియేషన్ అనేది ఒకటి స్థాపించాడు. ఏమండి, ఈయన క్రైస్తవులుగా పిలువబడ్డానికి వీళ్ళు ఒప్పుకోరు. అసలు క్రైస్తవులుగా పిలువబడడం అనేది గొప్ప ఆధిక్యత. వీళ్ళని బ్రెన్హనైట్స్ అని అనాలి. మీరు క్రైస్తవులు అంటే ఆడేవడం అంటారు వాళ్ళు. మీరు బ్రెన్హనైట్స్ అంటే అవును సార్ అని అంటారు వాళ్ళు. అసలు యేసుక్రీస్తు బిడ్డలం అని చెప్పుకోవడానికి మనం ఇష్టపడాలి. అలాంటిది వాళ్ళు ఒప్పుకోరు, భయంకరంగా తిడతారు. ఇంకోటి ఏం చెప్తారంటే ఈ విలియం బ్రెన్హామ్ కోసం, ఈయన 1903లో పుట్టాడట. పుట్టిన 3 రోజులకి ఈయన ఉయ్యాలేస్తే పరలోకంలో నుంచి ఒక కాంతి రేఖ ఈయన మీద ప్రసరించిందట. కాబట్టి ఈయన ప్రత్యక్షత కలిగినవాడు, గొప్ప ఏమంటారు ఆ పిల్లోడిని, ఏమంటారు బాలుడిని, యేసుక్రీస్తు ప్రభువుకున్న టైటిల్ పెట్టారు ఈయనకి, పూర్వజన్మ సుకృతం కలిగినోడు అన్నట్టుగా. అయితే ఈయన ప్రసంగాలు చేసినప్పుడు కూడా ఒక కాంతి రేఖ ఆయన నెత్తి మీద పడడం వల్ల ఈయనకు దేవుని యొక్క కృప పొందుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తర్వాతే ఈయనక విలియం బ్రెన్హామ్ తప్ప ఇంకొక ఆయన లేడు అని ఒక దేవదూషణ ఉంది. తర్వాత వీళ్ళందరూ రీసెర్చ్ చేసి, కొంతమంది ఉంటారు కదా, వెనకాల ఒక ఫ్లడ్ లైట్ రే వచ్చి ఆ లైటింగ్ ఈయన మీద పడిందట. ఆ ఫోటోగ్రాఫ్లో మాత్రం అది పైనుంచి పడినట్టుగా ఉంటుంది తప్ప ఆయన మీద నుంచి ఎటువంటి కాంతి రేఖ పడలేదని తర్వాత చెప్పారనుకోండి. అయితే ఇంకో దేవదోషణ ఏం చేశాడంటే, ఈయన ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణం చేస్తున్నప్పుడు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం ఉన్నట్టుగా ఈయన విలియం బ్రెన్హామ్ సేవ చేసినన్ని దినాలు, బ్రతికినన్ని దినాలు ఈయనకు మేఘస్తంభం, అగ్నిస్తంభం, తర్వాత ఎదురుగుండా సైన్యములకు అధిపతి అయిన దేవుడు నడుస్తున్నాడు. ఎందుకు నడుస్తున్నాడు, ఎందుకు ఇవన్నీ ఆయనను ప్రొటెక్ట్ చేసినాయి అని అంటే, ఈయన యేసుక్రీస్తు కాబట్టి విలియం బ్రెన్హామ్ అన్న ఆయన్ని ఇవన్నీ కాపాడినాయి. ఈయనకు ఇన్ఫ్లుయెన్స్ అయినోడే ఆ లహరి కృష్ణ అన్న ఆయన కూడా ఒక
తప్పు బోధకుడే. ఏమండి, తర్వాత ఈయన ఇంకేం చెప్తాడు అని అంటే 1965 సంవత్సరంలో ఈయన సమాధి అయిపోయిన 1965 సంవత్సరంలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈయన తిరిగి లెగుస్తాడని ఒక 4 నెలలు అంటే ఫిబ్రవరి 1966 వరకు ఈయన సమాధి చేయలేదు. తిరిగి లెగుస్తాడని. ఈయన తిరిగి ఎందుకు లెగుస్తాడు? తిరిగి లేచినాడు ఒకడే కదా. ఎవరో యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే తిరిగి లేచింది, మరణాన్ని జయించింది. విలియం బ్రనహామ్ గారు కాదు, వాళ్ళ నాన్నగారు కాదు, తిరిగి లేచే పరిస్థితి అనేది లేదు. ఏమండి, ఈయన గారు చాలాసార్లు వస్తాడు, యేసుక్రీస్తు ప్రభు వస్తాడని చెప్పాడు, కానీ ఆయన రాలేదు. ఈయన ఇంకో తప్పుడు బోధ ఏం చేశాడు అంటే, ఏదేను తోటలో ఇవన్నీ బుక్స్ ఉంటాయి, నా దగ్గర కూడా మొన్నటిదాకా ఉండే, మరి పడేసిందో ఏమో తెలియదు. విజయవాడలో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు ఉండేవాడు, పెద్ద బుక్స్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఈయన బోధల్లో ఒక బోధ ఏంటి అని అంటే, ఏదేను తోటలో సర్పం వచ్చి ఎవరితో మాట్లాడింది? అవ్వతో మాట్లాడింది కదా. మాట్లాడడం కాదు, వారిద్దరికి లైంగిక సంబంధం కలిగి ఉన్నారు వారిద్దరూ. అందుకనే బాప్తిజం ఇచ్చి యోహాను సర్ప సంతానమా అని అన్నాడు. ఎందుకు అని అంటే, అక్కడ జరిగిన సెక్సువల్ ఇది ఇక్కడ దేవుడు రివీల్ చేశాడు కాబట్టి అని ఈయన బోధలు. రెండవది ఏంటంటే, నరకం అనేది ఎక్కువ కాలం ఉండదు, నరకం కొంతకాలమే ఉంటుంది అని అన్నాడు. కానీ దేవుడు చెప్పిన లేఖనాలు అలా ఉండదు. పరలోకం ఎప్పుడు దాకా ఉంటుందో నరకం కూడా అప్పుడు దాకా ఉంటుంది. కాబట్టి ఈ విలియం బ్రెన్హామ్ అన్న భయంకరమైన వ్యక్తి. వీళ్ళందరూ చాలా ఎక్కువగా ఉన్నారు. చెప్తాను కదా, మరి బుచ్చిలో ఉంది ఎందుకు పెద్ద చర్చి, ఇంచుమించు 600-700 మంది ఉంటారు ఇక్కడ సంఘ సభ్యులు. ఈ బోధ కనీసం వినాలి కదండి. అవ్వ వచ్చి సాతానుతో వ్యభిచారం చేయడం, నరకం లేకపోవడం ఏంటి, ఇవన్నీ వారు ఒప్పుకోరు. ఇంకంతే, దాని గురించి మనం ప్రార్థన చేయటం తప్ప ఇంకొకటి చేయలేము. ఏమండి, తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మరియు మీరు యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించి నేను ఫస్ట్లో మనం ఈ రాకడ సూచనలు చెప్పుకున్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం, మార్కు సువార్త 13, లోక సువార్త 21 ఒకటే దాని గురించి రాయబడి ఉంటుంది. దీనిని ఒలీవ కొండ మీద ప్రసంగం అని అన్నారు. ఇక్కడ యుద్ధాల గురించే రాసి ఉంది, కానీ మార్కు సువార్తలో కరువులు ఉంటాయి, లోక సువార్తలో తెగుళ్ళు అనేవి ఉంటాయి. రాకడకు సూచనలు. ఇవాళ ఈ రాకడ సూచనలో మొదటిది మనం ఏం చూసామండి? ప్రేమ చల్లారిపోద్ది, తర్వాత అక్రమం విస్తరించి ప్రేమ చల్లారిపోద్ది, అనేకులు హింసిస్తారు, ద్వేషిస్తారు, చంపేస్తారు. మూడవది అబద్ధ ప్రవక్తలు వస్తారు. వీరి విషయంలో మాత్రం చాలా డేంజరస్ ఉన్నాడు, ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంత్యక్రీస్తు అన్నాయని ఆస్ట్రేలియాలో ఒకడు తిరుగుతున్నాడు ఇప్పటికీ. అంత్యక్రీస్తును మగ్ధలేన మరి వాళ్ళ పార్ట్నర్. ఇప్పుడు మీటింగ్లు జరుగుతున్నాయండి ఆస్ట్రేలియాలో, 3 days మీటింగ్స్. నేనే అంత్యక్రీస్తుని, నా పార్ట్నర్ మగ్ధలేన మరియా అని వాళ్ళు చెప్పుకున్నారు. అది అప్డేట్ అయినప్పుడు చూడండి. అయితే యుద్ధాలు ఎక్కువ అవుతాయి. మొదటి రాకడకు సూచన యుద్ధాలు ఎక్కువ అవుతాయి. ఈ యుద్ధాలు ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేసినా, లేకపోతే ఏఐలో చూసినా, ఇప్పటికీ ఇంచుమించు 1500 యుద్ధాలు ప్రపంచంలో జరుగుతున్నాయట. ఎన్నండి? 1500. మనమే మీరేం కలవర పడకండి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఎప్పటి నుంచో జరుగుతుంది, తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, తర్వాత ఇంకా ఇజ్రాయిల్ పాలస్తీనా, 3 మనకు తెలుసు. ఇంకా 15 తెలియని చిన్నని ఎక్కడెక్కడో కొట్టుకుంటూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. కాబట్టి 1500 యుద్ధాలు ఆల్రెడీ జరుగుతున్నాయట, గూగుల్ చెప్తున్నమాట. ఇప్పటికీ 15,000 యుద్ధాలు జరిగినాయి. అందులో ఒక 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయండి. అందులో 1914, 1918 వరకు చెప్పుకున్నాం మనం. ఇది 1,10,00,000 మంది చనిపోయారు అప్పుడు. రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 45 వరకు 5,90,00,000 మంది చనిపోయారు. ఏమండి, ఒక్కొక్క అణుబాంబు వేస్తే ఇప్పుడు హిరోషిమా, ఒక్క అణుబాంబు వేస్తే 70,000 మంది. ఏమండి, హిరోషిమా. నాగసాకిలో ఇంకొక అణుబాంబు వేస్తే 70,000 మంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అణుబాంబులన్నీ లెక్కేసి వాటన్నిటిని ఒక్కసారి పేల్చేస్తే, అణుబాంబు, ఆటం బాంబు, భూమిని 100 సార్లు పేల్చేయచ్చట. ఆ 3వ ప్రపంచం త్వరలో రాబోతుంది అని చాలామంది చెప్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధానికి సూచన అంటున్నారు. కాకపోతే నేను నమ్మేది ఏంటి అని అంటే, 3వ ప్రపంచ యుద్ధం జరగదు. ఎందుకంటే 100 సార్లు పేల్చేసే అంత ఉంటే ప్రపంచం అంతా పోతే యేసుప్రభు ఎవరి కోసం రావాలి?
కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం జరగదు, కలవరపడాల్సిన అవసరం లేదు. బైబిల్ సత్యం. మొదటి యుద్ధాలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఆయన సూచన. రెండవది కరువులు ఎక్కువ అవుతాయి. ఏమండి, ప్రపంచం చాలా డెవలప్ అవుతుంది, డబ్బులు ఎక్కువైపోతున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ రోజుకి 156 మంది పిల్లలు అన్నం లేక చచ్చిపోతున్నారట. 156 మంది పిల్లలు అన్నం లేక చచ్చిపోతున్నారు, నీళ్లు లేక చచ్చిపోతున్నారండి. అది పరిస్థితి. ఆఫ్రికాలో అహాత్ అనే, ఆఫ్రికా చిన్నది, అహాత్ అనే పట్టణంలో అన్నం లేక గడ్డి తిని బతుకుతున్నారట. పచ్చగడ్డి. అదే చెప్తున్నాను. ఇప్పుడు అమెరికాలో హేటీ అనే ప్రాంతం ఉందంట, అక్కడ మట్టిని బిస్కెట్లు చేసుకుని తింటున్నారట. మట్టిని, ఇది మొన్న కూడా ఎక్కడ చూశాను నేను, బిస్కెట్లు చూసామండి. అంత కరువులో మనం ఉన్నాం. ఇంత కరువు వస్తుంది, అన్నం లేదు. ఇప్పుడు గడ్డిలో ఏముంటాయి, మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఏముంటాయి? వాళ్ళు ఏమైపోతున్నారో, మట్టిని బిస్కెట్లు, వాళ్ళు పాపం మట్టి చిన్న పిల్లలు వెళ్ళి మట్టి తీసుకొచ్చి బిస్కెట్లు చేసుకుని తింటున్నారు. వీళ్ళందరూ బ్లాక్స్, వీళ్ళందరూ కంటే మనం ఎక్కడున్నాము అని అంటే రాకడకు దగ్గరగా ఉన్నాం. ఆఖరిది తెగుళ్ళు. యుద్ధాలు చూసాం, కరువు చూసాం, తెగుళ్ళు. ప్రస్తుతం అటండి గూగుల్లో చూస్తే, నేను ఇందాకే చూసాను, గూగుల్లో సెర్చ్ చేస్తే 3,20,000 తెగుళ్ళు ఉన్నాయట ప్రపంచంలో. 3,20,000 తెగుళ్ళు ఉన్నాయటండి. కరోనా వచ్చి 40 లక్షల మంది చచ్చిపోయారట ఈ 18 నెలల్లో. అయితే 2025లో ఒకటి వస్తుందట తెగులు, 2030లో ఇంకో తెగులు వస్తుందట. ఈ తెగుల్ని తప్పించుకోవటం అనేది మాత్రం 2025లో ఒకటి, 2030లో ఒకటి. ఇంకా తెగుళ్ళు మీకు తెలుస్తుంది కదా, రాబోతున్నాయట. తప్పించుకోవటం అనేది కష్టం. అయితే ఒక భక్తుడు అంటాడు, ఈ తెగుళ్ళ గురించి కానీ యుద్ధాల గురించి వాటి గురించి ఇది టేజర్ మాత్రమే, మూవీ అనేది తర్వాత ఉందట. ఇవన్నీ టీజర్లేనట్టు. ఈ తెగుళ్ళు, యుద్ధాలు, ఈ కరువు, ఇవన్నీ ట్రైల్ పార్ట్ మాత్రమే. మూవీ అనేది ముందుంది. ఆ తరువాత 7 ఏళ్ల శ్రమలు. దేవునికి స్తోత్రం. ఇక మనం నెక్స్ట్ చెప్పుకునేది ఈ శ్రమల దగ్గరికి వెళ్తాం. ఈ వచ్చే వారం అయితే మీరుంటే దేవునికి స్తోత్రం. అసలు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో 4 జీవులు, 4వ అధ్యాయంలో దాని గురించి బుధవారం మనం ధ్యానించుకుందాం. రాకడకు సూచనలు ఒక్కొక్కటి చెప్దామండి ముగించుకునే ముందు. రాకడకు సూచనలు 1లో మనం మత్తయి సువార్త అంజూరపు చెట్టు గురించి ధ్యానించుకున్నాం. 2వ రాకడకు సూచనలో మనం దానియేలు గారి గొప్ప ప్రతిమ గురించి మనం ధ్యానించుకున్నాం. మూడవ దాంట్లో తెలివి అధికమవుతుంది, ప్రపంచం నలుదిశలో తిరిగే వాళ్ళు ఎక్కువ అవుతారు. అంత్యక్రీస్తు గురించి మనం ధ్యానించుకున్నాం. ఇప్పటికీ 12,000 మంది అంత్యక్రీస్తులు వచ్చారు. 12,000 అసలు అంత్యక్రీస్తు రాబోతున్నాడు. సూచనలు 4లో మనం నేర్చుకున్నది ఏంటి అని అంటే, ప్రేమ చల్లారిపోతుంది, శ్రమల పాలవుతాం, తర్వాత అబద్ధ క్రీస్తులు వస్తారు, యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు ఈ ఎండ్ టైంలో ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే, మనం ఎంత దినాల్లో ఉన్నామని. ఇవన్నీ జరుగుతున్నాయి. దానియేలు ఆ గొప్ప ప్రతిమ గురించి మనం వింటే ఒక రకంగా భయం వేస్తుంది మనకి. ఆ రోజులు ఇవే, స్థిరత్వం లేనివి, పొసగని రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. ఆ దినం కొరకు ఎదురు చూద్దాం. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.